సడన్గా దేవుడు ప్రత్యక్షమై మీ ఫ్యామిలీలో చనిపోయిన వాళ్ళలో నువ్వు ఎవరితో మాట్లాడుకుంటాడో చెప్పు, వాళ్ళతో మాట్లాడిపిస్తా అని అన్నాడు అనుకో, నేను ఫస్ట్ కోరుకునేది మా నాన్నతో మాట్లాడాలని. బ్రతుకున్నప్పుడు నేను ఎప్పుడూ ఆయన నాన్న లెక్కనే చూడలేదు, గౌరవించలేదు, అభిమానించలేదు, చెప్పింది వినలేదు, చెవికెక్కించుకోలేదు ఏది. చనిపోయే ముందు కూడా ఎక్కువగా ఏం మాట్లాడలేదు. కానీ ఆయనకి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, అది చెప్పలేకపోయినా. ఒక్కసారి మాట్లాడే అవకాశం వస్తే ఏం చెప్తానో తెలుసా? నన్ను క్షమించు నాన్న, నేను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకునే స్టేజ్ వచ్చేసరికి నువ్వు లేవు. అంతే. ఎదురికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి, ఎమోషనల్ మ్యూజిక్ పెట్టి ఏం పెట్టాను. ఏదో ఆలోచించుకుంటుంటే ఇది మైండ్లోకి వచ్చింది. బాయ్, మరి ఉంటా.